రాములు అరణ్యానికి పోవడానికి నారవస్త్రములు కట్టి సిద్ధంగా ఉన్నాడు. Wearing the bark clothes, Rama stood in readiness to go to the forest. కౌసల్య నివాసమునకు వచ్చాడు. He first arrived at Kausalya's residence. కౌసల్య చాలా ఆనందంతో కాచుకొని ఉన్నది. Kausalya was waiting in joy. ఈనాడు రాములకు పట్టాభిషేకం కదా, ఎట్టి ఆనందంతో ఎట్టి అలంకారంతో నా గృహము చేరుతాడో అని ఎదురు చూస్తూ ఉండేది. She wanted to derive joy by seeing Rama dressed in the royal garments as it was the day of his coronation. కానీ నారచీరలు కట్టి వచ్చినటువంటి రామ సీతను చూచి కౌసల్య చాలా విచారపడింది. But seeing Rama and Sita in the bark clothes, Kausalya became very worried. నాయన పట్టాభిషేకంకు ధరించవలసినటువంటి యొక్క వస్త్రములు ఇవియా? Child, are these the clothes you put on for the coronation? అని అడుగుతూ ఉండినట్టే రాములు నవ్వుతూ చెప్తూ వస్తాడు. Rama smilingly replied to her question. అమ్మా, మా తండ్రి అయిన దశరథుడు ఈనాడు నాకు రాజ్యము కట్టాడు పట్టాభిషేకము. Mother, the king Dasharatha, my father, has decided to crown me as king today. ఏ రాజ్యమును కట్టాడు? But king of which kingdom? అయోధ్య రాజ్యమును కాదు, అరణ్య రాజ్యమును నాకు కట్టాడు. Not the kingdom of Ayodhya, but Aranya, the forest. అరణ్యమునందు రాక్షసులు అనేక మంది కష్టముల చేత యోగులు భోగులు జోగులు అయినటువంటి యొక్క మునులను బాధిస్తూ ఉన్నారు. The sages, saints and yogis in the forests are being harassed and troubled by the Rakshasas or the demons. అట్టి ముని సంచారములకు బయలుదేరినటువంటి నాకు ఎట్టి అభ్యంతరము చెప్పనక్కర్లేదు. You need not raise objections when I am going to the dwelling of sages. కనుక నేను వెళ్ళి వస్తాను అని నమస్కరించాడు. Saying thus, Rama saluted his mother before taking her leave. ఇది నా పితృవాక్య పరిపాలనము అన్నారు. This is the fulfillment of father's command, he said. పితృవాక్య పరిపాలన నిజమే, కానీ నేను మాతృదేవిని కదా. You may want to obey your father, but am I not your mother? నేను పితృలోపల అర్ధాంగిని. I am the other half of the father. నా ఆజ్ఞను కూడా నీవు నచించవలసి వచ్చింది. You will have to obey my command also. కనుక ఈనాడు నీతో పాటు నన్ను కూడా నువ్వు తీసుకుని వెళ్ళు అరణ్యానికి అన్నది. So today take me also along with you to the forest, she said. ఈ విధమైనటువంటి దీంట్లో తల్లి బిడ్డల యొక్క సంబంధము, అన్నతమ్ముల యొక్క సంబంధము ఎంత అన్యోన్యమైనటువంటిది, ఎంత అనురాగమైనటువంటిది, ఎంత ప్రాప్యమైనటువంటిది, ఎంత ప్రాప్తమైనటువంటిది. Through this we come to know how sweet, affectionate, harmonious and auspicious the relationship was between the mother and son and between the brothers. ఇట్టి అన్యోన్యతను ఈనాడు జగత్తునకు చూపించే నిమిత్తమై ఈ రామాయణం అనేటువంటి జన్మదినమును ఉత్సవంగా చేసుకోమని చెప్పి ప్రజలకందరికీ బోధిస్తూ వచ్చారు. To show as an ideal to the world this kind of affection, the day of Rama's birth is celebrated as a festival.